నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం అందరి నోట విపరీతంగా నానుతున్న ఒక పదం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఏఐ. అసలు ఏఐ అనగానే అమ్మో ఇది సాఫ్ట్వేర్ వాళ్ళకి మాత్రమే, మనకెందుకులే అని చాలామంది అనుకుంటారు కదా. కానీ ఆ దశ ఎప్పుడో దాటిపోయింది. ఈ రోజుల్లో ఏఐ అనేది టెక్ ఇండస్ట్రీని దాటేసి ప్రతి ఒక్కరి రోజువారీ ఉత్పాదకత సాధనంగా ఎలా మారిపోయిందో ఇప్పుడు మనం చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఈ విశ్లేషణను 5 స్పష్టమైన దశల్లో చూడబోతున్నాం. అవేంటంటే అందరికీ ఏఐ, వివిధ రంగాల్లో వస్తున్న మార్పులు, కోడింగ్ అవసరం లేదనే వాస్తవం, ఒక 30 రోజుల ప్రాక్టికల్ రోడ్ మ్యాప్, అలాగే చివరగా రిస్క్లు, భవిష్యత్తు. మొదటి దశలోకి వస్తే అందరికీ ఏఐ. కొత్త టెక్నాలజీని వాడుకోవడానికి మనల్ని అడ్డుకునే అతిపెద్ద అపోహను ముందుగా మనం బద్దలు కొట్టాలి. అదేమిటంటే ఏఐ అనేది కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, కోడింగ్ తెలిసిన వాళ్లకే పరిమితం అని అనుకోవడం. ఇది చాలా పెద్ద అపోహండి. ఒకవేళ ఈ భ్రమలో గనక ఉంటే నేటి కాంపిటేటివ్ ప్రపంచంలో మనం చాలా వెనుకబడిపోయినట్లే లెక్క. ఇది ఎప్పుడో రాబోయే భవిష్యత్తు టెక్నాలజీ కాదు, ఇప్పటికే మన పనులను విపరీతంగా వేగవంతం చేస్తున్న పవర్ఫుల్ టూల్. టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్లు కూడా దీన్ని అద్భుతంగా వాడుతున్నారు చూసారా. కామర్స్ విద్యార్థులేమో బడ్జెట్ మోడలింగ్ కోసం, ఆర్ట్స్ స్టూడెంట్స్ తమ క్రియేటివ్ రైటింగ్ కోసం, ఇక ఉపాధ్యాయులైతే ప్రతి విద్యార్థికి తగ్గట్టుగా పర్సనలైజ్డ్ పాఠాలు చెప్పడానికి ఏఐని వాడేస్తున్నారు. అంతేకాదు వైద్యులు తమ మెడికల్ డాక్యుమెంటేషన్ సులభతరం చేయడానికి, రైతులు తమ పంటలకు పట్టిన చీడపీడలను ఫోటో తీసి వెంటనే గుర్తించడానికి, వ్యాపారులు మార్కెట్ రీసెర్చ్ కోసం, ఇలా ఒకటేమిటి ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారు. వర్క్లోడ్ తగ్గించుకోవడానికి ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఇక రెండో దశ, వివిధ రంగాల్లో వస్తున్న మార్పులు. అసలు ఏఐకి ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారిందో కొన్ని రియల్ వరల్డ్ ఉదాహరణలతో పోల్చి చూద్దాం. ముందుగా ఎడ్యుకేషన్ సెక్టర్ గమనిస్తే, గతంలో టీచర్లు ఒక పాఠం చెప్పాలంటే దానికి సంబంధించిన నోట్స్, ప్రశ్నలు తయారు చేయడానికి గంటల తరబడి టైం తీసుకునేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరు. కేవలం 5 నిమిషాల్లో ఒక టాపిక్ మీద 20 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను చాట్ జీపీటీ లాంటివి చిట్కేలో క్రియేట్ చేసేస్తున్నాయి. దీనివల్ల టీచర్లు ఆ మాన్యువల్ వర్క్లో మునిగిపోకుండా విద్యార్థులతో మరింత ఎఫెక్టివ్గా ఇంటరాక్ట్ అవ్వడం మీద ఫోకస్ చేయగలుగుతున్నారు. ఐటీ రంగంలో కూడా అంతే. మునుపు ఒక చిన్న ఎర్రరొస్తే చాలు, డెవలపర్లు స్టాక్ ఓవర్ఫ్లో లాంటి సైట్లలో గంటల కొద్దీ వెతుకులాడేవారు. ఇప్పుడు గిట్హబ్ కోపైలట్ లాంటి టూల్సు ఆ బగ్ని వెంటనే పసిగట్టి ఫిక్స్ని ఆటోమేటిక్గా సూచిస్తున్నాయి. అంటే టెక్ నిపుణులు కూడా తమ విసుగు తెప్పించే చిన్న చిన్న పనులను స్కిప్ చేసి అసలైన డెవలప్మెంట్ వర్క్ను స్పీడప్ చేయడానికి ఈ అసిస్టెంట్లను వాడుతున్నారన్నమాట. ఇక ఫైనాన్స్ రంగం విషయానికి వస్తే అకౌంటెంట్లు ఒకప్పుడు నెలంతా కూర్చుని మాన్యువల్గా ఇన్వాయిస్లు ఎంటర్ చేస్తూ తలలు పట్టుకునేవారు. కానీ ఇప్పుడు చూడండి, ఆటోమేషన్ టూల్స్ వచ్చేశాయి. పీడీఎఫ్ ఫైళ్లలో ఉన్న డేటాను నేరుగా ఎక్సెల్లోకి లాగేస్తున్నాయి. ఈ రిపీటెడ్ డేటా ఎంట్రీ తలనొప్పి పోవడం వల్ల వాళ్ళికపై ఫైనాన్షియల్ ప్లానింగ్, స్ట్రాటజీ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టగలుగుతున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకైతే ఇది నిజంగా ఎంతో స్ఫూర్తినిచ్చే విషయమండి. ఒకప్పుడు ఒక చిన్న వ్యాపారం రన్ చేయాలంటే మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్, అకౌంటింగ్ ఇలా అన్నిటికీ ఒక పెద్ద టీం అవసరమయ్యేది. ఖర్చు కూడా తడిసిమూపడయ్యేది. కానీ ఇప్పుడేమైంది, ఈ 1 పర్సన్ బిజినెస్ కాన్సెప్ట్ వచ్చేసింది. ఒక్క లైన్ కోడ్ రాయకుండానే ఒకే వ్యక్తి వీటన్నింటినీ ఒక ఫోర్స్ మల్టిప్లయర్లా సులభంగా మేనేజ్ చేయగలుగుతున్నారు. ఇక మూడో దశకు వద్దాం. అసలు కోడింగ్ అవసరం లేదనేది పచ్చి వాస్తవం. టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా మోడర్న్ వర్కర్స్కి ఎలాంటి స్కిల్స్ ఉండాలో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. మనందరి మదిలో మెదిలే అతి ముఖ్యమైన ప్రశ్న ఇక్కడే ఉంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సమర్థవంతంగా వాడాలంటే నిజంగా కోడింగ్ వచ్చి తీరాలా? ఆ భయాన్ని పూర్తిగా పోగొట్టే వాస్తవమేటో ఇప్పుడు చూద్దాం. మనం ఏఐ వాడకాన్ని ఒక 5 దశల స్పెక్ట్రంలా చూడొచ్చు. ఇందులో మొదటిది రెడీమేడ్ టూల్స్ వాడే యూజర్, రెండోది కాంటెక్స్ట్ ఇచ్చి ఫైల్స్ అప్లోడ్ చేసి వాడే పవర్ యూజర్, మూడోది నోకోడ్ ఆటోమేషన్ చేసే వర్క్ ఫ్లో బిల్డర్. ఇక్కడిదాకా అసలు కోడింగ్ ఏమాత్రం అవసరం లేదు. నాలుగో దశ ఆటోమేషన్ ఎక్స్పర్ట్. అలాగే కేవలం చివరి దశ అయిన ఏఐ డెవలపర్గా మారాలన్నప్పుడు మాత్రమే కోడింగ్ కాస్త కోస్తో కావాలి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతోంది,
మెజారిటీ ప్రొఫెషనల్స్ కోడింగ్ అనే పదంతో సంబంధం లేకుండానే అద్భుతాలు చేసేయొచ్చు. మరి కోడింగ్ అవసరం లేనప్పుడు మనం నేర్చుకోవలసిన స్కిల్స్ ఏమిటబ్బా అనుకుంటున్నారా? ప్రోగ్రామింగ్ లాజిక్ కంటే కూడా స్పష్టమైన కమ్యూనికేషనే ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తోంది. ఏది కావాలో అది స్పష్టంగా ప్రాంప్టింగ్ ఇవ్వడం, సరైన కాంటెక్స్ట్ వివరించడం, ఫైల్స్ని అనలైజ్ చేయడం, అలాగే ఏఐ ఇచ్చిన సమాధానం కరెక్టా కాదా అని వెరిఫై చేసుకోవడం, అందులో ఏమైనా పక్షపాతం ఉందేమో చెక్ చేయడం, ఇవే మన రోజువారీ పనులకు కావలసిన అసలైన స్కిల్స్. రైట్. ఇప్పుడు 4వ దశలోకి అడుగుపెడదాం. ఏకంగా ఒక 30 రోజుల ప్రాక్టికల్ రోడ్ మ్యాప్ని సెట్ చేసుకుందాం. ఈ టూల్స్ను దైనందిన జీవితంలో ఎలా భాగం చేసుకోవచ్చో చెప్పే ఈ 30 రోజుల ఛాలెంజ్ వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. మొదటి రోజు నుంచి 5వ రోజు కేవలం అకౌంట్స్ క్రియేట్ చేసుకుని మన ఫీల్డ్కి సంబంధించిన బేసిక్ ప్రశ్నలడగాలి. నెక్స్ట్ 6 నుంచి 10వ రోజు వరకు సరైన ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలో నేర్చుకుంటూ ఫ్యాక్ట్స్ క్రాస్ చెక్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. ఇక 11 నుంచి 15వ రోజుల్లోపు మనం రోజూ చేసే ఏదైనా ఒక రిపీటెడ్ టాస్క్ని ఆటోమేట్ చేసేయాలి. చివరిగా 16 నుంచి 30 రోజుల్లో రీసెర్చ్ టూల్స్ వాడి ఒక కొత్త స్కిల్ నేర్చుకుని ఒక చిన్న ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలి. అంతే. ఒక సాధారణ వ్యక్తి కూడా కేవలం నెల రోజుల్లో ఎంతటి ప్రొడక్టివ్ పవర్ యూజర్గా మారిపోతాడో ఈ రోడ్ మ్యాప్ నిరూపిస్తుంది. అసలు ఈ ప్రయాణం ఎక్కడ్నుంచి మొదలుపెట్టాలి, ఏ టూల్స్ వాడాలి అనేదానికి ఈ స్టార్టర్ ప్యాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రీసెర్చ్ కోసం పర్ప్లెక్సిటీ లేదా నోట్బుక్ LM లాంటివి, రైటింగ్ కోసం మీకు తెలిసిందే చాట్‌జీపీటీ, క్లాడ్ లేదా జెమినీ వాడొచ్చు. ఇక ప్రెజెంటేషన్స్ చెయ్యాలంటే గామా, క్యాన్వా ఉన్నాయి. పనులు ఆటోమేట్ చేయడానికి జాపియర్, మేక్ లాంటివి, వీడియో మరియు ఆడియో ఎడిటింగ్ కోసం క్యాప్‌కట్, డిస్క్రిప్ట్, ఇలా ప్రతి దానికి ఒక టూల్ ఉంది. ఇవన్నీ దాదాపు ఫ్రీమియం మోడల్లోనే ఉన్నాయి కాబట్టి మన అవసరాలకు తగ్గట్టుగా ఏమాత్రం భయం లేకుండా వెంటనే ఎక్స్‌ప్లోర్ చేయడం స్టార్ట్ చేసేయొచ్చు. ఇప్పుడు మన విశ్లేషణలో చివరిదైన 5వ దశకు చేరుకున్నాం. అదేంటంటే రిస్కులు మరియు భవిష్యత్తు గురించి ఒక సమతౌల్య దృక్పథం. లాభాల గురించి మాట్లాడుకున్నాం గదా, ఇప్పుడు ఇందులో ఉండే రిస్కుల గురించి కూడా ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి. ముందుగా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పదం ఒకటుంది. అదేంటంటే ఏఐ భ్రాంతులు లేదా ఏఐ హలూసినేషన్స్. అంటే ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అప్పుడప్పుడు తప్పుల తడకగా ఉన్న కల్పిత సమాచారాన్ని కూడా చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా నిజమే అన్నట్లు చెప్పేస్తుంది. అందుకే దీనిమీద గుడ్డి నమ్మకం పెట్టుకుంటే చాలా ప్రమాదం. మన హ్యూమన్ అనాలిసిస్ ఒక కన్ను దానిపై వేసి ఉంచడం అనేది 100% నాన్ నెగోషియబుల్. అలాగే మనం అప్రమత్తంగా ఉండాల్సిన మరికొన్ని రిస్కులు కూడా ఉన్నాయి. టూల్స్ ఇచ్చే అవుట్పుట్లో పక్షపాతం ఉండొచ్చు. ఇక డేటా ప్రైవసీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కంపెనీకి సంబంధించిన సెన్సిటివ్ ఫైల్స్ గానీ, పేషెంట్స్ డేటా గానీ పబ్లిక్ ఏఐ టూల్స్లో పొరపాటును కూడా అప్లోడ్ చేయకూడదు. కాపీరైట్ ఇష్యూస్, డీప్ ఫేక్స్ లాంటి నెగటివ్ వాడకాలు, అలాగే టెక్నాలజీ మీద మరీ అతిగా ఆధారపడిపోయి మన స్వంత ఆలోచనా శక్తిని కోల్పోవడం, ఇవన్నీ చాలా పెద్ద సమస్యలు. అందుకే ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సిన బెస్ట్ పాలసీ ఏంటంటే నమ్ము, కానీ 1కి 2 సార్లు చెక్ చేసుకో. దీన్నంతటినీ బట్టి ఒక అల్టిమేట్ ఫార్ములానే మనం గుర్తుంచుకోవాలి. మనకున్న డొమైన్ స్కిల్కి ఈ ఏఐ స్కిల్ గనక తోడైతే దాని పవర్ మామూలుగా ఉండదు. అసలు ఏఐ అనేది కేవలం మనకొక అసిస్టెంట్ మాత్రమే, అది గురువు కాదు. మన వర్క్ మీద మనకెప్పుడైతే డీప్ నాలెడ్జ్ ఉంటుందో అప్పుడే ఏఐ ఇచ్చే సమాధానాల్లోని లోపాలను మనం ఇట్టే పసిగట్టగలం, దాని పూర్తి పొటెన్షియల్ని వాడుకోగలం. ఇక జాబ్స్ ఫ్యూచర్ ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా? రోజువారీగా ఒకేలా బోర్ గొట్టించే పనులన్నీ పూర్తిగా ఆటోమేట్ అయిపోతాయి, అందులో డౌట్ లేదు. కానీ ఉద్యోగాలు పూర్తిగా మాయమైపోవు. అవి స్ట్రాటజీ, క్రియేటివిటీ వైపు రూపాంతరం చెందుతాయి. ప్రాంప్ట్ ఇంజనీర్లు, ఏఐ ఎథిక్స్ ఆఫీసర్లు లాంటి సరికొత్త ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తాయి. సో టెక్నాలజీతో కలిసి ఎలా పనిచేయాలో తెలుసుకున్న వాళ్ళకి రాబోయే రోజుల్లో తిరుగే ఉండదు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ ఒక్క కోట్ చూడండి, ఇదొక కఠోర వాస్తవం. ఏఐ అనేది మిమ్మల్ని రీప్లేస్ చెయ్యదు, కానీ ఏఐని సమర్థవంతంగా వాడుకునే మరో వ్యక్తి ఖచ్చితంగా మిమ్మల్ని రీప్లేస్ చేస్తాడు. నేటి ఆధునిక వర్క్ఫోర్స్లో ఉన్న ప్రతి ఒక్కరినీ తీవ్రంగా ఆలోచింపజేసే విషయమిది. ఇక ముగించే ముందు మనల్ని మనం అడుక్కోవాల్సిన ప్రశ్న ఒక్కటే: ఈ కొత్త టెక్నాలజీని చూసి భయపడుతూ కూర్చుందామా, లేక భవిష్యత్తును మన చేతుల్లోకి తీసుకోవడానికి దీన్నొక అద్భుతమైన స్నేహితుడిగా మార్చుకుందామా? ప్రపంచం ముందుకు దూసుకుపోతుంటే మనం మాత్రం సైలెంట్గా చూస్తూ నిలబడతామా? నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. ఈ టూల్స్ను బాధ్యతగా వాడుకుంటే మన ప్రొడక్టివిటీకి హద్దులే ఉండవు.
ఈ విశ్లేషణను ఇంత ఆసక్తిగా ఫాలో అయినందుకు ధన్యవాదాలు. మరో ఇంట్రెస్టింగ్ అండ్ థాట్ ప్రవోకింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.